వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెరుగుదలపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సీపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి పెద్దబొడ్డేపల్లి కరెంట్ ఆఫీస్ వరకు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 6 మాసాల్లో ప్రజలపై విద్యుత్ ఛార్జీలు 15,485 కోట్ల భారాన్ని వేసిందని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆయన అన్నారు. జగనన్న పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధ్యుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒక్కసారి మీ అందరూ కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాపం చాలామంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చారు. సుమారు 6 నెలలు అయింది. మరి ఈ 6 నెలలు తిరగకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తాం, ఈరోజు మీ బిల్లులు చూడండి, కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెట్టడం జరిగింది. అలాగే డిసెంబర్ నెలలో మరొక 9,412 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద సుమారుగా 15,485 కోట్ల భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు